Hi, I'm Dr. Rekha, consultant pulmonologist at Onus Robotic Hospitals. ఎలర్జీ అండ్ ఆస్తమా ఈ రెండిటికి కామన్ సిమ్టమ్స్ ఉంటాయి, బట్ బోత్ ద కండిషన్స్ ఆర్ నాట్ సేమ్. మరి డిఫరెన్సెస్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఎలర్జీలో యూజువల్లీ స్నీజింగ్, రన్నీ నోస్, ఇచ్చీ నోస్, వాటరీ ఐస్ అండ్ థ్రోట్ ఇరిటేషన్ ఉంటాయి. డస్ట్, పాలన్, పెట్స్ ఆర్ సర్టెన్ స్మెల్స్ వల్ల సిమ్టమ్స్ ట్రిగర్ అవుతాయి. ఆస్తమాలో మెయిన్లీ వీజింగ్, చెస్ట్ టైట్నెస్, కాఫ్ అండ్ బ్రెత్లెస్నెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎట్ నైట్ టైం, ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా డస్ట్కి ఎక్స్పోజింగ్ తర్వాత సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలర్జీస్ కెన్ ట్రిగర్ ఆస్తమా. సో ఎలర్జీ సిమ్టమ్స్తో పాటు రిపీటెడ్గా వీజింగ్ ఆర్ బ్రెత్లెస్నెస్ ఉంటే ఆస్తమా పాసిబిలిటీని ఇగ్నోర్ చేయకండి. ఆస్తమా డయాగ్నోసిస్ కోసం డాక్టర్ ఎవాల్యుయేషన్తో పాటు లంగ్ ఫంక్షన్ టెస్ట్ లైక్ స్పైరోమెట్రీ అవసరం పడతాయి. సో జస్ట్ ఎలర్జీ అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ చేయకుండా సిమ్టమ్స్ రిపీటెడ్గా వస్తుంటే పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.